ఓం గురుబ్రహ్మం గురువిష్ణుం గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మేణ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓం ఋషీశ్వరాయ విద్మహే విశ్వదర్శనాయ ధీమహి తన్నో జ్ఞాన ప్రచోదయాత్. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు. కుజగ్రహ స్వభావం స్వరూపం తెలుసుకుందాం. ఋషులు అందించిన సమాచారాన్ని బట్టి శివుని చెమట బిందువు నుండి జన్మించిన వాడు కుజుడు. శివశక్తిని పార్వతీదేవి భరించలేక భూమిపై జారవిడవగా భూదేవి ఆ తేజమును గ్రహించి అక్షయనామ సంవత్సరం శ్రవణ మాస శుద్ధ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రములో కుజునకు జన్మనిచ్చినది. ఈ కుజగ్రహము మంగళవారానికి అధిపతి. కుజుడు తన కుడి చేతి యందు దండము, ఎడమ చేతి యందు కమండలము ధరించి ఉంటాడు. స్వభావం రాజసం, అగ్నితత్వం. ఇష్టమైన రత్నము పగడము. ఇష్టమైన రంగులు ఎరుపు, సింధూరం. ఈ గ్రహానికి అధిష్టాన దేవత కుమారస్వామి. ఇష్టమైన ధాన్యం కందులు. మేషము వృశ్చికము స్వక్షేత్రాలు ఈ గ్రహానికి. మృగశిర చిత్త ధనుక్ష నక్షత్రాలకు అధిపతి. వాహనం మేషం. ఈ కుజగ్రహము అనుకూలముగా ఉన్నట్లయితే మంచి ఉత్సాహము, జీవితంలో అభివృద్ధి, రుణ విముక్తి, శత్రువులపై విజయము కలుగుతాయి. అలాగే బలహీనముగా ఉన్నచో గృహమునందు కలహాలు, ప్రమాదాలు అనగా యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు మొదలైనవి కలుగుతాయి. 6 ముఖాల రుద్రాక్ష కుజగ్రహాన్ని నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామి ఆరాధనలు ఎక్కువ మేలు చేస్తాయి. మన ఋషులు ఈ కుజగ్రహానికి సంబంధించిన అనేక ధ్యాన శ్లోకాలు, స్తోత్రములు, మంత్రములు మనకు అందజేశారు. వాటిల్లో నుండి కొన్ని మీకోసం తెలియజేస్తున్నాను. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రం కూడా కుజుడి నుంచి వచ్చే ఆపదల నుంచి మనం రక్షిస్తుంది. అలాగే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. అలాగే ఈ హనుమాన్ గాయత్రి కూడా మనం రక్షిస్తుంది. అలాగే ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. అలాగే ఇంకో గాయత్రి ఓం తత్పురుషాయ విద్మహే సికిధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. అలాగే కార్తికేయాయ విద్మహే వల్లీనాదాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాలు, ఈ యొక్క కుజుడికి సంబంధించిన శ్లోకాలు నిత్యము పారాయణం చేసుకుంటే ఎంతో మంచిది. అలాగే నిత్యము మనం చిన్న చిన్న మంత్రాలు కూడా పారాయణం చేసుకోవచ్చు, స్మరించుకుంటూ ఉండొచ్చు. ఓం అం అంగారకాయ నమః. ఇది నిత్యము మనం నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఎటైనా బస్సులో వెళ్తున్నప్పుడు కూడా ఇది మననం చేసుకుంటూ ఉండొచ్చు. మనసులో స్మరణం చేసుకోవాలి. ఓం హూం శ్రీ మంగళాయ నమః. ఇది కూడా చేసుకుంటే మనకు అన్నీ మంచే జరుగుతుంది. ఓం హ్రీం సౌం శరవణ భవ సౌం హ్రీం ఓం. ఇది కూడా ఈ మంత్రం కూడా శబ్దం లేకుండా మనసునందు కనుక మననం చేసుకుంటే మంచి రక్షణ కలుగుతుంది. ఓం హ్రీం విరూపాక్షాయ రుద్రాయ శరవణ భవాయ నమః. ఇది కూడా అద్భుతమైన మంత్రం. దీన్ని కూడా నిరంతరము స్మరణం చేసుకోవచ్చు. ఈ విధంగా ఋషులు అనేక శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు మనకు అందజేశారు. ఈ విధంగా రోజు మీకు నచ్చినవి నిరంతరం చేసుకోవటం వలన చాలా మేలు పొందుతారు. మంగళవారం నాడు ఏకభుక్తం చేయటం అనగా ఒక పూటే భోజనం చేసి రాత్రిపూట అల్పాహారం తీసుకోవటం లాంటిది చేయటం చాలా మంచిది. మన అనుకూలతను బట్టి మన రాష్ట్రాల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడం మంచిది. ఆర్థిక స్థితిని మించి ఏ పనులు చేయకూడదు. కుజుడికి సంబంధించిన ఏ జపం చేసినా 7 సంఖ్యను వచ్చేటట్టు చూసుకోవాలి. అనగా 7 మంగళవారాలు లేదా 70 ప్రదక్షిణాలు లేకపోతే 7,000 సార్లు జపాలు ఇలా మీ శక్తిని బట్టి చేసుకోవడం మంచిది.
కుజుడు భూమిపుత్రుడు కాబట్టి భూమి పట్ల కృతజ్ఞతతో ఉండటం, రోజు ఉదయాన్నే లేచి భూమికి నమస్కరించటం, భూమి వల్ల మనకు జరుగుతున్న మంచిని స్మరించుకోవటం కూడా మీకు ఎక్కువ మేలు చేస్తుంది. శుభం భూయాత్.